కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వివేకానంద భవనంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి పెద్ద ఎత్తున హాజరైన వివేకానందుని అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, వివేకానందుడి ఆశయాలు మార్గాలు అన్వేషించాలన్నారు. దీంతో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. भारत माता की जय। स्वामी विवेकानंद की जय। स्वामी ప్రపంచానికి చాటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా 10 మందికి తెలియజేసినటువంటి మహనీయుడు. మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత రామకృష్ణ మఠాలను ఆయన పేరు మీద ఇప్పుడు మన కడపలో కూడా రిమ్స్ పైన రామకృష్ణ మఠం 10 ఎకరాల్లో ఉంది. అద్భుత స్వామీజీలు కడపలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన యొక్క భారతదేశం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా పేదల పట్ల ఆయన మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ప్రకటించి అక్కడ ఉండే దీన దళితులను పేదల వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తున్నకి కూడా నా నమస్కారాలు. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వివేకానంద జయంతి అంటే మనకి 1893లో వివేకానంద స్వామి గారు జన్మించారు. అప్పటి నుంచి ఆయన ఏవైతే మార్గాలను మనకు చూపారో ఆ దాంట్లోనే అందరూ కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే మన భారత ప్రభుత్వం కూడా ఈ దినంన నేషనల్ యూత్ డేగా ప్రకటించారు. సో వారి మార్గాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత ఈయన చికాగోలో ఇచ్చిన స్పీచ్ భవనం నిర్మించుకున్నదే వివేకానంద కోసం. భవన నిర్మాణంలో ఎంత కష్టపడ్డామో మీరందరూ చూశారు. మరి అందుకు సహకరించిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వివేకానంద గురించి అందరూ చాలా గొప్పగా